హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మరి గలుపు దేశం గాలిలో దీపం లాంటిదన్నమాట. మరి ఎన్నో బాధ్యతలు, ఎన్నో బాధలతో, ఎన్నో ఆశలతో అయితే ఈ గలుపు కంట్రీకి అయితే వస్తామండి. ఇక్కడైతే ఒక అక్కకైతే చాలా అన్యాయం అయితే జరిగిందనమాట. ఈ గల్ఫ్ కంట్రీలో కత్తి మీద స్వామి లాంటి బ్రతుకు అనమాట మందైతే ఇక్కడ. ఒక అక్క అయితే 20 సంవత్సరాల నుంచి ఒకే ఇంట్లోనే పని చేసిందంట. చేస్తే ఆ అక్క అయితే ఎన్నో ఆశలతో, ఎన్నో బరువు బాధ్యతలతో ఫ్యామిలీ బాగుండాలి, పిల్లలు బాగుండాలి, పిల్లల్ని చదివించుకోవాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, నలుగురిలో బాగుండాలి అని ఎన్నో ఆశలు పెట్టుకొని అయితే ఇక్కడికి వస్తామండి. కలుపుకొచ్చిన ప్రతి ఒక్క అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరి ఉన్న ఆశలన్నీ ఇయ్యనమాట. అలాగనే బాధలు బరువులు పెట్టుకొని ఇక్కడ ఒక టైం అంటూ ఉండదు, నిద్ర ఉండదు, ఆకలికి ఓపిక ఉండాలా, నిద్రకి ఓపిక ఉండాలా. మనకు ఒక టైం అంటూ అస్సలు ఉండదండి. 2 కావచ్చు, 3 కావచ్చు, 1 గంట కావచ్చు. అలా ఎంతో కష్టపడుతూ పిల్లలను, ఫ్యామిలీని గుర్తుపెట్టుకొని మనం కష్టపడాలి, మన పిల్లల్ని పోషించుకోవాలి, మన పిల్లల్ని చదివించుకోవాలని ఇక్కడికైతే వస్తామన్నమాట. అలాగనే ఒక అక్క అయితే 20 సంవత్సరాల నుంచి ఒకే ఇంట్లోనే వర్క్ చేసిందంట. మరి ఆ అక్కకైతే చాలా అన్యాయం అయితే చేశారండి. దేవుడు చేశాడు, అలాగని ఇక్కడ వర్క్ పని ఇంటి ఓనర్లు చేశారనమాట. ఇంటికి వెళ్ళాలనేసి అక్క అయితే అన్నీ తెచ్చుకుందంట, సామాన్లు బంగారం కొనిందంట, సామాన్లు తెచ్చుకునిందంట. కువైట్ వాళ్ళకైతే అడిగిందంట, టికెట్ తేండి, నేను ఇంటికి పోతాను, ఇంటికి పంపంటని. మరి వాళ్ళైతే గొడవ అయితే అయిందంట. గొడవ అయ్యి మరి అక్కనైతే నైటు రాడ్డు తీసుకొని కొట్టారంట. ఆ ఇంట్లో వాళ్ళ ముసలి ఆమె కొంచెము ఖచ్చిదేనంట. మరి అక్కకైతే రాడ్డు తీసుకొని కొట్టి అక్క అయితే చనిపోయిందంట. ఎన్నో ఆశలతో ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో బాగుండాలి, ఫ్యామిలీ ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉండాము, ఇప్పుడు నా ఫ్యామిలీ దగ్గరికి చేరుకుంటున్నా, నా ఫ్యామిలీతో బాగుంటానని ఎన్నో ఆశలు అయితే అక్కలో నింపుకొని ఉంటుంది. మరి చాలా అంటే చాలా అన్యాయం జరిగింది అక్కకైతే. ఇలా అయితే చంపేశారంట. మనం అనుకుంటాము ఇక్కడ మేము ఇన్ని సంవత్సరాలు పనిచేసాము, 10 సంవత్సరాలు పనిచేసాము, 20 సంవత్సరాలు పనిచేసాము, మా కువైట్ వాళ్ళు మంచి వాళ్ళు అని మనం అనుకుంటామండి. వాళ్ళు మనసులో మర్మం మనకు తెలియదు అనమాట. మనసులో మర్మము మానలో తర రెండు ఒకటేనమాట, ఎవరు గుర్తించలేరు. అలాగనే మన జీవితాలు కూడా ఇక్కడ ఇలానేనండి. మనమేమో విశ్వాసంలాగా పనిచేస్తాము వీళ్ళ దగ్గర, చాలా చాలా విశ్వాసంతో పనిచేస్తాము, మనం కష్టపడతాము, మనం టైం మించి పని చేస్తాము మనము. కానీ పని వరకే వీళ్ళు. మనం ఎన్ని సంవత్సరాలు పని చేసినా కానీ మన దగ్గర పనులు చేయించుకునేదానికి మంచివాళ్ళు అని అంటారు. కొంచెం రిమార్క్ వచ్చిందంటే మన ప్రాణాలు తీర్చారు. గలుపులో ప్రతి ఒక్కరికి జరిగేది. అంటే ప్రతి ఒక్కరంటే చాలామంది ఉన్నారండి ఇక్కడ. ఇలాంటి వీడియోలు పెడితే మీ పని మీరు చూసుకోండి, మీది అది చేయండి, ఇది చేయండి అని కామెంట్లు అయితే పెడతారండి. మంచి చెబితే చెడు లాగా అయితే ఉపయోగించుకుంటారనమాట. మొన్న ఒక వీడియో చూసాను, సౌదీలోనే ఎక్కడో మరి తెలంగాణ తమ్ముడిని అయితే చంపేశారు. మరి ఇలా ఉంటుంది ఇక్కడ వచ్చిన పరిస్థితులు. ఆ దేవుడైతే అందరినీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని తోడుగా నీడగా వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు 2 ఏళ్ళు కష్టపడి పని చేయించుకుని స్నేహంగా ఇంటికి చేర్చాలని నేనైతే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత తప్ప మనం చేయగలిగేదైతే మనం ఏం లేదండి. మరి అక్క ఆత్మ ఎక్కడున్నా శాంతి కలగాలని నేనైతే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ జాగ్రత్తగా అయితే ఉండండి. మేము మా వాళ్ళు మంచివాళ్ళు, మా ఇంట్లో ఇలా జరగదు అని మాత్రం అనుకోకండి. 20 సంవత్సరాలు పనిచేసిన మరి అక్కకి ఎలా జరిగిందంటే మరి మిగతా వాళ్ళ ఇండ్లలో కూడా అక్క మంచి ఇంట్లోనే కదా అన్ని సంవత్సరాలు అయితే పని చేసి ఉంటుంది ఆ ఇంట్లో. మరి వాళ్ళు మంచి వాళ్ళని అనుకోవటం మన మూర్ఖత్వం అయితే నేను అనుకుంటున్నాను. తప్పుగా అయితే ఎవరు అనుకోకండి. అందరం ఇక్కడికి వచ్చాము, పని చేసుకుంటున్నాము, వీళ్ళు తిండి మనం తింటున్నాము అని చాలామంది బ్యాడుగా అయితే పెడతారు. అలా అయితే పెట్టకండి. మనం అందరం కష్టపడుకోవడానికి వచ్చినాం, కరెక్టు, మనం కష్టపడుతున్నాము.
వాళ్ళు ఇచ్చే జీతాల కాడికి మన కష్టం అయితే చాలానే ఉంటుంది ఇక్కడ. ప్రతి ఒక్కరికి తెలుసు కలుపులో పనిచేసే వారికి. మరి అందరూ జాగ్రత్తగా ఉండండి. మంచి వాళ్ళని అని మనమైతే అనుకోకూడదు. వాళ్ళు ఎంత మంచి వాళ్ళని మనం మనసుకు అనిపించినా మన మైండ్లో ఏదో ఒక మూల మాత్రం మనం జాగ్రత్తగా అయితే ఉండాలని నేనైతే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.